హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి, వాటిని అయితే మనము తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈరోజు కొందరు డిఎస్సి అభ్యర్థులు క్యూనిస్ ఆఫీస్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని కలిసి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వారు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సానుకూలంగా స్పందించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. 3 months పోస్ట్ పోన్ చేయాలి, డిఎస్సి అభ్యర్థులు అందరూ పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నారు. సో ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, సో పోస్ట్ పోన్ చేయడం వల్ల నష్టం ఏం లేదు కదా, పిల్లలకు న్యాయం జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో అతను అంటే ఎమ్మెల్సీ గారు లెటర్ అనేది సీఎం గారికి రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఎమ్మెల్సీ కూడా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని డిమాండ్ అయితే చేస్తున్నారు. సో అతను కూడా ఎమ్మెల్సీ గారు కూడా రిక్వెస్ట్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే, సో తక్కువ సమయం ఇవ్వడం వల్ల నష్టపోతున్నాము, 2 నెలలు సమయం ఇస్తే మాకు రివిజన్ చేసుకోవడానికి సమయం ఉంటుంది. 15 రోజులలో రివిజన్ చేసుకోవడము చాలా కష్టమవుతుంది. ఎంత చదివినా 15 రోజుల్లో సిలబస్ అనేది రివిజన్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాయిదా వేయాలని కోరడం జరుగుతుంది. 2 నెలలు కాకుండా 1 నెల అన్న వాయిదా వేయండి అని వారైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి లెటర్ అయితే రాయడం జరిగింది. మరి పోస్ట్ పోన్ అవుతుందా కాదా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ పోన్ కోసం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే పోస్ట్ పోన్ చేయడం కోసము విద్యార్థి నేతలు కావచ్చు, ఇటు నిరుద్యోగులు, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారు. దాంట్లో పోస్ట్ పోన్ కాని వారు కూడా ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ మీరు చూసుకున్నట్లయితే మొన్న మీరు క్యూనిస్ పోల్లో కూడా చూసుకున్నట్లయితే 79% పోస్ట్ పోన్ కావాలి అని అంటే చెప్పడం అనేది జరిగింది. సో దీని అన్నిటిని మనం దృష్టిలో ఉంచుకుంటే మరి పోస్ట్ పోన్ చేస్తారా అంటే, సో విద్యాశాఖ నుండి అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ అయితే ప్రకటించారు. జూలై 15 నుంచి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వం నుండి ఇంకా ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి మీరు చేయాల్సిందేంటి, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా చదవండి. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మనకు ఆల్రెడీ న్యూస్ అనేది మనకు ఫోన్లలో, టీవీలలో ఆల్రెడీ మనకు వస్తుంది. సో ఈ యొక్క వార్త మీద చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ స్పందించకండి, చదువుతూ ఉండండి. సో పోస్ట్ పోన్ కావాలి అనుకున్న వారు కూడా చదువుతూనే ఉండండి. సో పోస్ట్ పోన్ అయితే మీకు తెలుస్తుంది. సో ప్రయత్నాలు అనేటివి జరుగుతున్నాయి పోస్ట్ పోన్ కోసము. అంటే అధికారిక ఎమ్మెల్సీలు కూడా పోస్ట్ పోన్ కావాలి అని చెప్తున్నారు. కాబట్టి సో ఇది సీఎం దృష్టికి వెళ్ళిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రము మనమైతే వేచి చూడాల్సిందే. కానీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని మాత్రం ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఏమంటుంది అంటే, మొన్న ఒక మినిస్టర్ని కలిసినప్పుడు కొందరు కావాలంటున్నారు, కొందరు కావద్దు అంటున్నారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనము గమనించుకుంటూ మన ప్రిపరేషన్ని, మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు పోస్ట్ పోన్ విషయం ఏదైనా ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, మన ఛానల్లో, మన టీవీ ఛానళ్ళలో కావచ్చు, ఆల్రెడీ మనకు న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. సో వీటి మీద ఎక్కువ ధ్యాస పెట్టకండి. మీరైతే ఎంత అయితే అంత చదువుతూ ఉండండి. ఎందుకంటే మనం సమయం అనేది చాలా వాల్యుబుల్. కాబట్టి మీరు తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి. ఇటు పోస్ట్ పోన్ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి పోస్ట్ పోన్ కావాలనుకున్న వారికి. సో మిగతా వారు చదివే వాళ్ళు చదవండి. సో ఆ కంటిన్యూయేషన్లో ఉంటే మీరనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదైతే తీన్మార్ మల్లన్న గారు అయితే సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలని చెప్తున్నారు. రేపు వాళ్ళు సీఎం గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం చెప్తా అని కూడా చెప్పడం కూడా జరిగింది. పోస్ట్ పోన్ చేయాలి, ఎందుకంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి సో అతనికి ప్రయారిటీ ఉంటుంది. ప్రభుత్వం ఆలది కాబట్టి వాళ్ళ ప్రయారిటీ ప్రకారం మరి ఎమ్మెల్సీ గారి యొక్క మాట వింటారా, లేకుంటే మెజార్టీ మెంబర్స్ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారా అనే విషయాన్ని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులతో సంప్రదింపులు, ఇవన్నీ ఆ ప్రాసెస్ ఉంటుంది. సో దానికి మరి వారి యొక్క మరి చేస్తారా లేదా అనేది 1 week లోపు చెప్తేనే తెలుస్తుంది. లేకుంటే 1 week తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కూడా దగ్గరికి వస్తుంది. కాబట్టి సో మీరు దాని మీద ధ్యాస పెట్టకుండా మీ చదువు మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని మాత్రము చెప్పలేము. మరి అవుతుందా కాదా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. మనకు క్లారిటీ అయితే లేదు. ప్రభుత్వం నుండి అయితే చేస్తారనే అయితే ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే రాలేదు. కానీ మనకు ఇదొకటి అంటే పోస్ట్ పోన్ కోసము ఒక అధికారిక ఎమ్మెల్సీ లెటర్ రాయడం అనేది కొద్దిగా సానుకూలమైనటువంటి అంశం డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు మాత్రం. రైట్, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, ఇక్కడ మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. మీరు చదువు మీద ఫోకస్ చేయండి.
పోస్ట్పోన్ అయితే కూడా మనకి వాల్యుబుల్ టైం కూడా వేస్ట్ అవుతుంది కదా. సో దీన్ని యూజ్ చేసుకుంటా ఒకవేళ పోస్ట్పోన్ అయితే మీకు ఆల్రెడీ విషయం తెలుస్తుంది కాబట్టి మీరు చదువు మీద ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ బిట్ చేయండి, మోడల్ పేపర్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. సో వీటి మీద ధ్యాస పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.